Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ వెల్ నోన్ ఇన్ఫర్మేషన్ వేరియస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ కంపెనీస్ నుండి ఐటీఐకి సంబంధించిన రిక్రూట్మెంట్ జేఎల్ఎం రిక్రూట్మెంట్ రాబోతుంది. ఆల్రెడీ ఎన్ని వేకెన్సీస్ ఏంటి అని ఎన్పీడీసీఎల్ నుండి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎస్పీడీసీఎల్ నుండి కూడా రాబోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో ఐటీఐ జేఎల్ఎం నోటిఫికేషన్ యాక్టివ్ కాబోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి లాస్ట్ వీక్లో చేసిన లైవ్ సెషన్ని ఆధారంగా చేసుకొని దానికి సంబంధించిన ఎంసీక్యూస్ ఆ వీక్ మొత్తం చేయడం జరుగుతుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, సో దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, మీరు ఎంత సబ్జెక్ట్ టచ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్ చూడాలి అనేది మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుండి ఇస్తున్నాం. సో ఇక్కడ మనం ఈరోజు క్వశ్చన్ చూడండి. వాటర్ ఈజ్ డాష్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్. నీరు ఏ అయస్కాంత ధర్మం కలది. అంటే సింపుల్ చెప్పాలంటే నీరు ఏ అయస్కాంత పదార్థం అని చెప్పబడుతుంది. సో ఇది గతంలో ట్రాన్స్కో జేఎల్ఎం 2018లో అడిగిన క్వశ్చన్. బ్రదర్ క్వశ్చన్ ఈజీ అనుకుంటారు, కానీ క్వశ్చన్ ఎప్పుడు ఈజీ, ఇది మెమొరీ బేస్డ్ క్వశ్చన్. అంటే ఖచ్చితంగా డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి, పారామాగ్నెటిక్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఏ మెటీరియల్కి ఎలాంటి రిలేటివ్ పర్మియబిలిటీని కలిగి ఉంటుంది. సో నేను లాస్ట్ సెషన్లో డిస్కస్ చేశాను. రిలేటివ్ పర్మియబిలిటీ అనేది డయాకి తక్కువ ఉంటుంది, లెస్ దెన్ 1, పారాకి >1 ఉంటుంది, ఫెర్రోకి >1 ఉంటుంది. అంటే అన్నిటికంటే పర్మియబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది, పారగమ్యత ఎవరికి ఎక్కువ ఉంటుంది. సో ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్. పారగమ్యత అంటే ఏంటిది, అనుమతించే స్వభావం. ఏం అనుమతించడం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని. అంటే ఎవరికైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని అనుమతించే స్వభావం ఎక్కువ ఉంటుందో అంటే దాన్ని పారగమ్యత ఎక్కువ ఉంది అని చెప్తాం. సో సింపుల్గా మనం పర్మియబిలిటీ లేదంటే కండక్టివిటీ అని ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో చెప్తాం. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కండక్టివిటీ ఎక్కువ ఉంది అని అంటే కరెంట్ని అనుమతించే స్వభావం ఎక్కువగా ఉంది, అంటే కరెంట్ ఎక్కువ పాస్ అవుతుంది. ఇక్కడ కూడా ఎవరికైతే పర్మియబిలిటీ ఎక్కువగా ఉంటుందో అంటే అక్కడ ఫ్లక్స్ పాసేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం వాటర్ అనేది ఏం మెటీరియల్ అంటే డయామాగ్నెటిక్ మెటీరియల్. సో ఈ అన్ని మెటీరియల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నేను ఇస్తాను. చూడండి, ఇక్కడ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ రిలేటివ్ పర్మియబిలిటీ >1.0, పారామాగ్నెటిక్ మెటీరియల్కి >1.0. కానీ ఫెర్రీ ఓకే నో ప్రాబ్లం, ఫెర్రీకి ఉంటుంది, ఫెర్రీ ఆర్ ఫెర్రైట్స్. డయామాగ్నెటిక్ మెటీరియల్కి రిలేటివ్ పర్మియబిలిటీ <1.0 అంటే నెగటివ్ <1.0. సో ఇక్కడ మనకు వాటర్ అనేది నేను రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, క్వశ్చన్ గురించి తర్వాత మాట్లాడుతున్నాను. చూడండి, ఇక్కడ నేను ఈ మ్యాక్సిమం ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, మీరు మ్యాక్సిమం చేయగలుగుతారు. సో మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లోనే చేయగలుగుతారు. ఎప్పుడైనా రేర్గా ఏదన్నా తెలియని మెటీరియల్ వచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. సో ఇవన్నీ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్కి సంబంధించిన ఉదాహరణలు, ఇవన్నీ పారామాగ్నెటిక్ మెటీరియల్ సంబంధించిన ఉదాహరణలు, ఇవన్నీ డయామాగ్నెటిక్ మెటీరియల్ సంబంధించిన ఉదాహరణలు. బ్రదర్ కెమికల్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏజీ, సిల్వర్ అంటే ఏజీ, కాపర్ అంటే సియు, గోల్డ్ అంటే ఏయు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే జతపరచంలో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇవి నేర్చుకుంటే ఒక పేపర్ మీద రాసుకొని డైలీ ఎప్పుడైనా ఫ్రీ టైంలో చూసుకొని మెమరీ చెయ్యండి అని నేను. మీరు లాజిక్గా అంటే మీకు ఏ టెక్నిక్తో మీరు చదివితే గుర్తుంటుందో ఆ టెక్నిక్ని మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకు వాటర్ ఉంది చూసారా, వాటర్ H2O. సో వాటర్ అనేది దేని కిందకి వస్తుంది, డయామాగ్నెటిక్ మెటీరియల్. సో డయామాగ్నెటిక్ మెటీరియల్ చూసారా, ఆన్సర్ ఏ. సో ఫెర్రో కాదండి, పారా కాదు, ఫెర్రై కాదు. సో వాటర్ అనేది డయామాగ్నెటిక్ మెటీరియల్ కిందకి వస్తుంది, దాని యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ <1.0 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ట్రాన్స్కోలో 2018లో అడిగిన క్వశ్చన్. సార్ పేపర్ చాలా ఈజీగా ఉందని మీరు అనుకుంటారు. బ్రదర్ ఎవరైతే ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోలేరో వాళ్ళు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయలేరు. సో పేపర్ అనేది మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం అంటే వాటిని ఫ్రీక్వెంట్గా రివిజన్ చేస్తూ మనం బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటే మీరు క్వశ్చన్ పేపర్ అనేది ఈజీ అని చెప్పొచ్చు. సో ఈ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఈ చాలా ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమే. బట్ మీరు ఫ్రీక్వెంట్గా చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ రివిజన్ చేస్తూ ఉంటే గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఒకసారి చూసి వదిలేస్తే గుర్తుండవు. నువ్వు అల్యూమినియంని డయామాగ్నెటిక్ మెటీరియల్ అనుకుంటావు, కాపర్ని పారామాగ్నెటిక్ మెటీరియల్ అనుకుంటావు. సో ఎవ్రీ టైం ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ నుండి క్వశ్చన్స్ రాదు. సో వెరీ రేర్గా పారామాగ్నెటిక్ మెటీరియల్ నుండి వస్తుంది, డయామాగ్నెటిక్ మెటీరియల్ నుండి కూడా క్వశ్చన్ వస్తుంది. ఎగ్జాంపుల్ H2O గురించి అడిగారు, అంటే వాటర్ గురించి అడిగాడు, అంటే నీరు ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్ కిందకి వస్తుంది, ఫెర్రో కాదు కదా. దేని గురించి, డయామాగ్నెటిక్ మెటీరియల్.
సో లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసింది ఏంటిది బిఫోర్ దిస్ సెషన్? సిలికాన్ స్టీల్. అంటే స్టీల్ అనేది ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్? ఫెర్రో. దానికి పర్మియబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో దేర్ ఫోర్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మనం అన్ని ఏరియాస్ని టచ్ చేస్తుంది కాబట్టి మనం ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఎస్కేప్ కాకుండా క్వశ్చన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈజ్ అంటే ఈరోజు క్వశ్చన్. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ హనుమకొండలో అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా అందిస్తున్నాం. మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రిగార్డింగ్ ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సో మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అంటే లైన్మెన్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీ ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.